सबका प्यारा ब्रह्मा बाबा, तुम्हें हर हृदय ने पुकारा। आना होगा फिर से तुमको इस धरती पे दोबारा। सबका प्यारा ब्रह्मा बाबा, तुम्हें हर हृदय ने पुकारा। आना होगा फिर से तुमको इस धरती पे दोबारा। जरूरत है तुम्हारी, कहती है दुनिया सारी। तेरे कदमों के निशान पर लाखों चल रहे हैं। तेरे वरदानों से ओ बाबा हम तो पल रहे हैं। तेरे कदमों के निशान पर लाखों चल रहे हैं। तेरे वरदानों से ओ बाबा हम तो पल रहे हैं। करके गए हो जो यहाँ पर, आओ फिर से सिखलाने। जरूरत है तुम्हारी, कहती है दुनिया सारी। ऐसा लगता शांति स्तंभ पे बाबा हमें निहारे। कुटिया कमरे में बैठे बाबा हमको रोज सवारे। ऐसा लगता शांति स्तंभ पे
हृदय ने पुकारा, आना होगा फिर से तुमको इस धरती पे दोबारा। जरूरत है तुम्हारी, कहती है दुनिया सारी। ఓం శాంతి. బ్రహ్మా బాబా సంపన్నంగా సంపూర్ణంగా అయిన ఈరోజు నేను స్నేహపూర్వకమైన ప్రేమపూర్వకమైన స్మృతులతో వతనానికి వెళ్తూ ఉన్నాను. వతనంలో బాబ్దాదా, అందులో కూడా విశేషంగా బ్రహ్మ తండ్రి యొక్క స్నేహంలో లౌలీనమై ఉన్నాను. నా తండ్రి అయిన బ్రహ్మా బాబా కూడా ప్రేమలో స్నేహంలో ఇమిడిపోయారు. ఈ రోజు వరకు నా తండ్రి విశేష పాలనను నాకు ఇస్తూ ఉన్నారు. నా తండ్రి యొక్క స్నేహమే నన్ను సమర్థవంతంగా తయారు చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఈరోజు నా తండ్రి బ్రహ్మా బాబా సూక్ష్మవతన వాసి ఫరిస్తాగా అయ్యారు. తన పిల్లలని కూడా తన సమానంగా ఫరిస్తాగా తయారు చేయటానికి ఈ రోజును నిర్దేశించారు. ఎలాగైతే యజ్ఞ స్థాపన యొక్క ప్రారంభంలో బ్రహ్మా బాబా పిల్లల ముందర తన దగ్గర ఉండేదంతా సమర్పించారు, వీలునామా వ్రాసారు. అదేవిధంగా ఈరోజు నా తండ్రి నాకు సర్వశక్తులను వీలునామా అంటే విల్ పవర్ చేస్తున్నారు. బాబా తన చేతిలో నా చెయ్యి వేసుకొని అన్ని శక్తులను నాకు ఇస్తూ ఉన్నారు. తన సమానంగా శక్తిశాలిగా తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు బ్రహ్మా బాబా శీ బాబాకి బిడ్డగా అయ్యి సొంత బిడ్డ అని నిదర్శనమిచ్చారు.
స్నేహం యొక్క స్వరూపానికి సమానంగా తయారయ్యి నిదర్శనమిచ్చారు. అతి ప్రియమైన మరియు అతి భిన్నమైన స్థితికి నిదర్శనమిచ్చారు. సేవ ద్వారా హద్దు యొక్క రాయల్ కోరికల నుండి కూడా ముక్తి అయ్యి బ్రహ్మా బాబా కర్మాతీత స్థితిని, సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకున్నారు. ఇలాంటి గొప్ప విశేషతలు కలిగిన తండ్రికి నేను బిడ్డగా అయ్యాను. నేనెంతటి గొప్ప అదృష్టవంతురాలిని. నేను కూడా నా తండ్రి యొక్క అడుగులో అడుగు వేస్తూ నా తండ్రి యొక్క పేరును ప్రఖ్యాతి చేస్తాను. నా తండ్రి సమానంగా నేను తయారవుతాను. నాలోని ఉమంగ ఉత్సాహాన్ని చూస్తూ నా తండ్రి హర్షితమవుతూ నాకు సదా సమీప భవ, సమాన సమర్థ భవ, సదా సంపన్న సంతుష్ట భవ అనే వరదానాన్ని నాకు ఇచ్చారు. నిరంతరము బ్రహ్మా బాబా యొక్క అవ్యక్త పాలనను స్మృతి చేసుకుంటూ నేను సాకార వతనంలో నా ఇల్లైన మధువనానికి చేరుకున్నాను. పాండవ భవనానికి చేరుకున్నాను. ఇక్కడికి రాగానే ఏదో తెలియని ఆనందము, జీవితం ధన్యమయ్యింది, సార్థకమైనటువంటి అనుభవం కలుగుతున్నది. ఇక్కడ నలువైపులా తపస్సు యొక్క శక్తిశాలి ప్రకంపనలు వ్యాపించి ఉన్నాయి. నేనిప్పుడు స్నేహధామమైన బాబా గదిలోనికి వెళ్తూ ఉన్నాను. బాబా గదిలో బాబా సమీపంగా బాబా సన్ముఖంలో కూర్చుని ఉన్నాను.
నేను తదేకంగా ఏకాగ్రతతో బాబాని చూస్తూ ఉన్నాను. బాబా కళ్ళ నుండి దివ్యమైనటువంటి శక్తిశాలి కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. నజర్ సే నిహాల్ బాబా తన దృష్టి ద్వారా నన్ను పరివర్తన చేస్తున్నారు. తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ బాబా యొక్క అద్భుతమైనటువంటి పాలన నాకు అనుభవమవుతూ ఉన్నది. బాబా లవ్ అండ్ లా యొక్క బ్యాలెన్స్తో పిల్లలకి అపారమైనటువంటి ప్రేమతో పాటు ఉన్నతంగా తయారు చేసే శిక్షణలను కూడా ఇచ్చేవారు. ఇప్పుడు బాబా సన్ముఖంలో నాకు ఆ ప్రేమ యొక్క పాలన, ఆ ఉన్నతమైన శిక్షణ అనుభవమవుతూ ఉన్నది. ఇక్కడ బ్రహ్మా బాబా యొక్క తపస్సు యొక్క శక్తిశాలి కిరణాలు నన్ను కూడా తన సమానంగా తయారు కమ్మని ప్రేరేపిస్తూ ఉన్నాయి. బాబా తన వరదాని హస్తాన్ని నా శిరస్సు పైన ఉంచారు. అన్ని వరదానాలతోటి నన్ను నింపుగా సంపన్నంగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా నాకు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి భవాని వరదానాన్నిచ్చారు. లైట్ మైట్ హౌస్ భవాని వరదానాన్నిచ్చారు. నేను బాబా ఇచ్చినటువంటి వరదానాలతో శక్తిశాలినవుతూ బాబా సమానంగా తయారు కావాలని దృఢ సంకల్పం చేస్తున్నాను. బ్రహ్మా బాబా శ్రీ బాబాకి
ఎలాగైతే రిటర్న్ ఇచ్చారో నేను కూడా బాబా నుండి పొందుకున్న ప్రేమకి, పాలనకి తప్పకుండా బాబా సమానంగా తయారవ్వని అవుతాను. బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణాత్మనైన నేను నా తండ్రి యొక్క పేరుని ప్రఖ్యాతి చేస్తాను. నా తండ్రి సమానంగా తయారవ్వని అవుతానని దృఢ సంకల్పం చేస్తున్నాను. నేను స్నేహధామం నుండి బాబా సమానంగా తయారు కావాలని ప్రేరణ తీసుకొని దృఢ సంకల్పం చేసి ఇప్పుడు స్నేహ మిలనధామమైన బాబా కుటీరానికి వెళుతూ ఉన్నాను. తోట మధ్యలో బాబా కుటీరము బాబా యొక్క సింపుల్ శాంపుల్కి నిదర్శనంగా ఉన్నది. నేను కుటీరంలోనికి వెళ్ళి బాబా సమీపంలో కూర్చుని ఉన్నాను. ఈ కుటీరంలో బాబా తన పిల్లలందరికీ లెటర్ రాసేవారు. బాబా పట్టుకున్నటువంటి ఆ దిండు, లెటర్ ప్యాడ్, ఎర్రటి అక్షరాలతో రాసినటువంటి లెటరు ఎంతో ఆనందాన్నిస్తూ ఉన్నాయి.
బాబా ప్రతిరోజు పిల్లలకి లెటర్ రాస్తూ పిల్లల యొక్క అన్ని సమస్యలను, పరిస్థితులను పరివర్తన చేసేవారు. అన్ని సందిగ్ధాలకి, సమస్యలకి సమాధానం చేసేవారు, పరిష్కారాన్ని ఇచ్చేవారు. బాబా లెటర్ ద్వారా అందరి దుఃఖాన్ని దూరం చేస్తారు. ఆ 4 పేజీల లెటరే మురళీనే అందరి భాగ్యాన్ని తయారు చేసేది, అందరి మనస్సును శాంతపరిచేది, అందరి మనస్సును ఆనందింపచేసేది. ఇక్కడికి రాగానే మనస్సు ఎంతో తేలికతనాన్ని అనుభవం చేస్తున్నది. నా మనస్సులోని విషయాలన్నీ బాబాకు తెలియచేసి నన్ను నేను తేలికగా చేసుకుంటున్నాను. బాబా నన్ను సమాధాన స్వరూపంగా చేస్తున్నారు. కారణాలు కాకుండా నివారణ స్వరూపంగా తయారు చేస్తున్నారు. ఇక్కడికి రాగానే నా మనస్సు యొక్క సందిగ్ధత, అలజడి, దుఃఖము అన్నీ సమాప్తి అయ్యింది. బాబా నన్ను అన్నింటి నుండి తేలికగా సమాధాన స్వరూపంగా తయారు చేశారు. బాబా మీరు రాసేటటువంటి లెటరుని నేను ప్రతిరోజు చదువుతున్నాను. మీరిచ్చిన శిక్షణలని నా జీవితంలో ధారణ చేసుకుంటున్నాను బాబా. మీరిచ్చేటటువంటి ప్రేమపూర్వకమైన శిక్షణలే నా జీవితాన్ని ఉన్నతాతి ఉన్నతంగా తయారు చేస్తున్నాయి బాబా. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.
बाबा बच्चों को ऐसे खत लिखते जैसे आमने सामने हो, जैसे आमने सामने हो। मधुबन में बगिया प्यार भरा खत बाबा का पढ़ के नाचे खुशी में मन रह रह के, नाचे खुशी में मन रह रह के। खत में लिखा है लाल कलम से, बाबा ने याद प्यार भेजा मधुबन से। खत में इतना प्यार भरते जैसे आमने सामने हो, जैसे आमने सामने हो। मधुबन में बगिया, बगिया में कुटिया, कुटिया में बाबा। बाबा बच्चों को ऐसे खत लिखते जैसे आमने सामने हो, जैसे आमने सामने हो। मधुबन में बगिया నేనిప్పుడు స్నేహ మిలన ధామం నుండి మహాధామమైన శాంతి స్తంభం వైపుకి వెళుతూ ఉన్నాను. జ్ఞానస్తంభం, ప్రకాశస్తంభం, శక్తి స్తంభం, శాంతి స్తంభం చుట్టూ తిరుగుతూ బాబా యొక్క మహావాక్యాలను మననం చేస్తూ ఉన్నాను. దేహము, దేహ సహితంగా అన్నింటినీ మరచిపోయి ఆత్మ అని తలుసుకొని శ్రీ బాబాని స్మృతి చేయండి. ఇంకా బాబా అంటున్నారు, పిల్లలారా పొరపాట్లు చెయ్యకండి, సమయము చాలా తక్కువగా ఉన్నది. పరమాత్మ సందేశాన్ని నలువైపులా వ్యాపింపచేయండి. బాబా తెలియచేసినటువంటి శిక్షణలను మననం చేస్తూ శాంతి స్తంభం దగ్గర సంపూర్ణమైన శాంతిని అనుభవం చేస్తున్నాను. శక్తి స్తంభం దగ్గరికి రాగానే బాబా తన శక్తులన్నింటినీ కూడా నాకు ఇచ్చినట్లుగా
అనుభవమవుతూ ఉన్నది. ప్రకాశ స్తంభం ఎదురుగా బాబా ఎలాగైతే లైట్ మైట్గా అయ్యారో, బాబా నన్ను కూడా అదే విధంగా లైట్ మైట్గా తయారు చేస్తున్నట్లుగా అనుభవం చేస్తున్నాను. జ్ఞానస్తంభం దగ్గరికి రాగానే బ్రహ్మా బాబా సమానంగా జ్ఞానస్వరూప ఆత్మగా అనుభవం చేస్తున్నాను. ఈ మహాధామము అందరి మనోకోరికలను పూర్తి చేసేటటువంటిది. నా మనస్సులోని కోరికను బాబా ముందు తెలియచేస్తూ ఉన్నాను. నేను కూడా మీ సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా తయారు కావాలి బాబా. ఈ మహాధామము అందరి మనోకోరికలను పూర్తి చేస్తూ సఫలత వైపుకు నడిపించేటటువంటిది. నేను మహాధామం నుండి చరిత్ర భూమికి హిస్టరీ హాల్కి వెళ్తున్నాను. హిస్టరీ హాల్లో లోపలికి వెళ్ళగానే జ్ఞాన
ప్రకాశం అనుభవమవుతున్నది. ఒక గద్దె పైన బ్రహ్మా బాబా, ఒక గద్దె పైన మమ్మ కూర్చొని పిల్లలందరితో జ్ఞాన చర్చను చేసేవారు. జ్ఞాన సాగరుడైన శ్రీ బాబా బ్రహ్మా బాబా శరీరంలో వచ్చి ప్రతిరోజు మురళిని నడిపించేవారు. జ్ఞాన సాగరుడి యొక్క ప్రకంపనలు నలువైపులా వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి వ్యర్థము లేదు. జ్ఞాన సాగరుడి యొక్క అలలలో ఈదుతూ ఆ సాగరం నుండి రత్నాలు ముత్యాలను ఏరుకునేవారు. నిరంతరము జ్ఞాన డాన్స్ చేస్తూ తన్మయత్వాన్ని అనుభవం చేసేవారు. జ్ఞానం యొక్క చర్చతో లోతైనటువంటి రహస్యాలను తెలుసుకుని దివ్య గుణాలతో జీవితాన్ని అలంకరించుకునేవారు. ఇక్కడకు రాగానే నాకు కూడా అదే ప్రేరణ కలుగుతున్నది. హిస్టరీ హాల్లోని చిత్రాలనన్నింటినీ చూస్తూ బ్రహ్మా బాబా చరిత్ర, గుర్తుకొస్తూ ఉన్నది. నేను కూడా బ్రహ్మా బాబా సమానంగా చరిత్రవంతంగా తయారు కావాలని ప్రేరణ లభిస్తూ ఉన్నది. శ్రీ బాబా తెలియచేశారు, ఎప్పుడు ఉదాసీనంగా ఉన్నా హిస్టరీ హాల్కి రండి. ఇక్కడ జ్ఞానం యొక్క రమణీయకత, జ్ఞానం యొక్క గుహ్యత, బాబా యొక్క చరిత్ర నుండి మీ ఉదాసీనతను ఆనందంలోనికి పరివర్తన చేసుకోండి. ఈ చరిత్ర భూమికి రాగానే అందరి మనస్సులోని ఉదాసీనత తొలగిపోయి మనస్సు ఆనందంతో నాట్యం చేస్తుంది.
ऊंचे पहाड़ पे मधुबन है, मधुबन में बाबा का आसन है, मधुबन में बाबा का आसन है। बाबा सबसे निराले सबको प्यार करने वाले, सबसे निराले सबको प्यार करने वाले, सबके दिलों पे उनका शासन है। मधुबन में बाबा का आसन है। ऊंचे ऊंचे पहाड़ पे मधुबन है, मधुबन में बाबा का आसन है। संदली पे बैठ बाबा मुरली सुनाते, मुरली सुना के बाबा सबको बुलाते। ज्ञान की गंगा योग की यमुना मधुबन में दिन रात बहाते। उनका आश्रम प्यारा प्यारा अपने हाथों से संवारा, आश्रम प्यारा प्यारा अपने हाथों से संवारा। शांत मनोहर है पावन है, वन में बाबा का आसन है। ऊंचे ऊंचे पहाड़ पे मधुबन है, मधुबन में बाबा का आसन है। बाबा की बगिया के फूल और कलियां खुशबू के प्याले हैं मिस्री की रलियां। आ जाए एक बार यहाँ जो ना भाए उसे माया की गलियां। बाबा बच्चों को समझाते सब पे नेह रहो बरसाते, बाबा बच्चों को समझाते सब पे नेह रहो बरसाते। सबके लिए ये घर आंगन है, मधुबन में बाबा का आसन है। ऊंचे ऊंचे पहाड़ पे मधुबन है, मधुबन में बाबा का आसन है। मुखड़े पे सबके है सच की ज्योति, ज्योति ये मंद कभी ना होती। सब है यहाँ पे अमन के फरिश्ते, मन की सीपी में ज्ञान के मोती। चारों ओर सफेदी झलके जैसे चांदनी सी झलके, चारों ओर सफेदी झलके जैसे चांदनी सी झलके। उज्ज्वल है तन निर्मल मन है, मधुबन में बाबा का आसन है, मधुबन में बाबा का आसन है। ओ बाबा सबसे निराले सबको प्यार करने वाले, बाबा सबसे निराले सबको प्यार करने वाले। सबके दिलों पे उनका शासन है,
ఓం శాంతి. మనకందరికీ కూడా తెలుసు 18 జనవరి అనగా బ్రహ్మ బాబా యొక్క వర్ధంతి రోజు. ఈరోజు విశేషంగా బాబా ప్రతి బాబా పిల్లలకి వరదానం ఇస్తారు. మనం ఏ సంకల్పం చేసినా ఆ సంకల్పాన్ని బాబా నెరవేరుస్తారు. అవును కదా, ఇది అందరికీ కూడా బాబా పిల్లలకి అనుభవమే. సరే, ఈరోజు బాబా నిజమైన మహావీరులు అనేసి ఎవరికి చెప్తారు బాబా? చాలా సింపుల్గా బాబా చెప్తారు. కేవలం స్వయం ఆత్మ అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి పిల్లలకి బాబా మహావీరు పిల్లలు అనేసి చెప్తారనమాట. మళ్ళా బాబా ఈరోజు బాబాతో ఎలా మాట్లాడాలి అనేది కూడా పిల్లలకి విశేషంగా తెలిపిస్తున్నారు. అప్పుడే ఆత్మకి ఎంతో సంతోషము, ఖుషి అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈరోజు బాబా యొక్క మహావాక్యాల్ని వింటాము. ఇది 18/1/21. 18 జనవరి పితాశ్రీ యొక్క పుణ్యస్మృతి రోజు ప్రాప్త క్లాస్లో వినిపించడానికి కోసమే బాబ్దాదా యొక్క మహావాక్యాలనేసి బాబా చెప్తున్నారనమాట. मीठे बच्चे, एक बाप की याद से तुम्हें सुप्रीम बनना है तो भूल चुक भी किसी और को याद नहीं करना है. మధురమైన పిల్లలారా, ఒక్క బాబా స్మృతి చేసుకోవాలి. సుప్రీం బాబా అయినారు, మర్చిపోయి కూడా ఎవరిని కూడా గుర్తు చేసుకోవద్దు అంటారు బాబా. ఓం శాంతి. बेहद का बाप बैठ बच्चों को समझाते हैं, मीठे बच्चे अपन को आत्मा समझ बाप को याद करो और अपने घर को याद करो. उनको कहा जाता है टावर ऑफ साइलेंस, टावर ऑफ सुख. टावर बहुत ऊंचा होता है. అనంతమైన తండ్రి పిల్లలకి వినిపిస్తున్నారు. మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మని తెలుసుకొని బాబాని స్మృతి చేయండి, మరియు ఇంటిని కూడా స్మృతి చేయండి. ఆ ఇంటిని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటే శాంతి స్తంభం అనేసి చెప్తారు. సుఖ స్తంభము అనగా చాలా ఉన్నతమైనది. तुम वहाँ जाने के लिए पुरुषार्थ करते हो, ऊंचे ऊंचे टावर ऑफ साइलेंस में तुम कैसे जा सकते हो? यह भी टावर में रहने वाला बाप ही सिखलाते हैं. बच्चे अपन को आत्मा समझो. అయితే ఇక్కడ బాబా ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే అక్కడ మీరు వెళ్ళేదానికోసమే పురుషార్థం చేస్తున్నారు. ఉన్నతమైన ఆ టవర్ ఆఫ్ సైలెన్స్ ఏ విధంగా మీరు అక్కడ వెళ్తారు? మరియు ఆ టవర్లో ఉండేటటువంటి వారు అంటే ఆ స్తంభంలో, ఆ శాంత స్తంభంలో ఉండేటటువంటి వారు తండ్రి వచ్చి ఇప్పుడు నేర్పిస్తున్నారు. బాబా కూడా అక్కడే ఉంటారు కదా. बच्चे अपन को आत्मा समझो, हम आत्मा शांत धाम की निवासी है, वह है बाप का घर. పిల్లలారా, స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. మనమందరూ కూడా శాంతిధామ నివాసులే కదా. వహ్ హై బాప్ కా ఘర్, అది బాబా యొక్క ఇల్లు. వహ్ చల్తే ఫిర్తే टेव डालनी चाहिए. अपन को आत्मा समझो और శాంతిధామ్ సుఖధామ్ को याद करो. ఇది అభ్యాసం చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మ అనుకోండి, మరియు శాంతిధామ సుఖధామాన్ని గుర్తు చేసుకోండి. बाप जानते हैं इसमें मेहनत है. जो आत्मा अभिमानी होकर रहते हैं उनको महावीर कहा जाता है. याद से ही तुम महावीर सुप्रीम बनते हो. సుప్రీం అర్థాత్ శక్తివాన్. ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వాళ్ళకి మహావీరుడు అనేసి చెప్తారు. స్మృతి నుండి మీరు మహావీరులుగా, శ్రేష్టవంతులుగా అవుతారు. సుప్రీం అనగా శక్తివంతులు. బచ్చోं को खुशी होनी चाहिए. ఇప్పుడు బాబా పిల్లలకి సంతోషం ఏ విషయంలో ఉండాలి అని చెప్తున్నారు. स्वर्ग का मालिक बनाने वाला बाबा, विश्व का मालिक बनाने वाला बाबा
हमें पढ़ा रहे हैं. ఏం సంతోషం ఉండాలి? విశ్వానికి యజమానిగా చేసేటటువంటి వారు బాబా, విశ్వానికి మాలికలుగా తయారు చేసే బాబా నన్ను చదివిస్తూ ఉన్నారు. आत्मा एक बुद्धि चली जाती है बाप की तरफ. ये है आत्मा का लव एक बाप के साथ. सवेरे सवेरे उठ बाबा से मीठी मीठी बातें करो. ఆత్మ యొక్క ఉద్యోగం బాబా వైపు వెళుతుంది. ఆత్మ యొక్క ప్రేమ బాబాతో ఉన్నది. తెల్లవారి లేచి బాబాతో మధురంగా మాట్లాడండి. బాబా ఆప్కితో కమాలే, ఏం మాట్లాడాలి అది కూడా బాబా నేర్పిస్తారు. బాబా ఇది మీ యొక్క కమాలైనది. స్వప్నమే భీ నహీ థా ఆప్ హమ్కో స్వర్గ కా మాలిక్ బనాయేంగే. స్వప్నంలో కూడా తెలియదు బాబా మీరు నన్ను స్వర్గానికి మాలికలుగా చేస్తారు. బాబా హమ్ ఆప్కి శిక్షా పర్ జరూర్ చలేంగే, కోయి భీ పాప్ కా కామ్ నహీ కరేంగే. బాబా మీ యొక్క శిక్షణల పట్ల మనము నడుచుకుంటాము, ఎటువంటి పాప కర్మలు కూడా చేయము. బాబా జైసే పురుషార్థ కర్తే బచ్చోं को भी सुनाते हैं. బాబా ఏ విధంగా పురుషార్థం చేస్తారో అదే విధంగా పిల్లలకి వినిపిస్తూ ఉన్నారు. शिव बाबा को इतने ढेर बच्चे हैं, वो ना तो होगा ना, कितने बच्चों की संभाल होती है. यहाँ तुम ईश्वरीय परिवार में हो, बाप सन्मुख बैठे हैं. शिव బాబాకి ఎంతో మంది పిల్లలు, చింత ఉంటుంది కదా, ఇంతమంది పిల్లలకి సంభాలన చెయ్యాలి. ఇక్కడ మీరు ఈశ్వరీయ పరివారంలో కూర్చోన్నారు, బాబా సన్ముఖంలో కూర్చోన్నారు. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను. तुम जानते हो शिव बाबा इसमें आकर कहते हैं मीठे बच्चे मामी का याद करो. మీకు ఇది కూడా తెలుసు, శివ బాబా బ్రహ్మాబాబ శరీరంలో ఉన్నారు, మధురమైన పిల్లలారా నన్ను గుర్తు చేసుకోమంటారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాన్ని మరవండి అంటారు బాబా. ఇది అంతిమ జన్మ. పాత ప్రపంచము, పాత దేహము సమాప్తము అవ్వాల్సిందే కదా. కహావత్ भी है आप मोए मर गई दुनिया. पुरुषार्थ के लिए थोड़ा सा संगम का समय है. बच्चे पूछते हैं बाबा यह पढ़ाई कब तक चलेगी. సామెత కూడా ఉంది కదా, ఎప్పుడైతే మీరు మరణిస్తారో మీకోసం ప్రపంచమే వెళ్ళిపోయింది, పురుషార్థం కోసం కొద్దిగా సంగమ సమయము మిగిలింది. పిల్లలు బాబాతో అడుగుతారంట, ఏమని? బాబా ఈ చదువు ఎంతవరకు చదువుకోవాలి? జబ్ తక్ దైవీ రాజధాని స్థాపన హో జాయ్ తబ్ తక్ సునాతే రహేంగే. ఎప్పటి వరకు దైవీ రాజధాని స్థాపన అవుతుందో అప్పటి వరకు వినిపిస్తూ ఉంటాను. ఫిర్ ట్రాన్స్ఫర్ होंगे नई दुनिया में. ये पुराना शरीर है, कुछ ना कुछ कर्म भोग चलता रहता है. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రపంచానికి బయలుదేరాలి. ఈ పాత శరీరం ఏదో ఒకటి హెచ్చు తక్కువ కర్మభోగాలు నడుస్తూ ఉంటాయి. इसमें బాబా మదద్ करे ये उम्मीद नहीं रखनी है. బాబా ఇందులో నాకు మీరు ఏదో ఒక సహయోగం ఇస్తారనేసి అది మీరు అనుకోవద్దు. దేవాలా నిక్లా బీమారువా బాబ్ కహెంగే ఏ తుమారా హిసాబ్ కితాబ్ హై. ఇప్పుడు పరిస్థితులు కొన్ని వస్తాయి. ఏం వస్తుంది? ఏదైనా అనారోగ్యం అవుతుంది, లేక ఏదైనా దివాలా అవుతుంది. అయితే బాబా ఇక్కడ ఏమంటారంటే ఇదంతా మీ యొక్క లెక్కాచారం. हाँ फिर भी योग से आयु बढ़ेगी, अपनी मेहनत करो, कृपा मांगो नहीं. बाप को जितना याद करेंगे इसमें ही कल्याण है. యోగం నుండి ఆయుష్ అభివృద్ధి అవుతుంది. శ్రమ మీరే చేసుకోవాలి, ఇందులో కృప అడిగే అవసరం లేదు. బాబాని ఎంత స్మృతి చేస్తారో అంతే కళ్యాణం ఉన్నది. जितना हो सके योग बल से काम लो, गाते भी है ना मुझे पलकों में छिपा लो. ఎంత సాధ్యమో అంత యోగంతో పని చేసుకోండి. గాయనము కూడా ఉంది కదా, నన్ను మీరు కంటి రెప్ప మీద దాచుకునేసేయండి. ప్రియ చీజ్కు నూరే రతన్ ప్రాణ్ ప్యారే కైతే. ప్రియమైన వస్తువుని ఏమంటారు? కంటి పాప అంటారు. ప్రాణానికన్నా ఒక మంచిది, ప్రియమైనది అంటారు. ఏ బాప్తో బహుత్ ప్రియ హే పరంతు గుప్తే. బాబా ఎవరు? చాలా ప్రియమైన వారు, కానీ గుప్తంగా ఉన్నారు. उनके लिए लव ऐसे होना चाहिए जो बात मत पूछो. बच्चों को तो बाप को पलकों में छिपाना पड़ता.
అయితే బాబాతో ఎంత ప్రేమ ఉండాలి, అది సాధ్యమే లేదు. అయితే పిల్లల్ని తండ్రి తన యొక్క కంటి రెప్పెలో దాచుకుంటారు కదా. పల్కే కోయి ఏ హాంకే నహీ హై, ఏ తో బుద్ధి మే యాద్ రఖనా హై. ఇది స్థూలమైన నేత్రాల యొక్క కంటి పాపలు కాదు, కానీ బుద్ధితో గుర్తు చేసుకోలే బాబాని. मोस्ट बिलवेड निराकार बाप हमें पढ़ा रहे हैं, वह ज्ञान का सागर, सुख का सागर, प्यार का सागर है. ऐसे मोस्ट बिलवेड बाप के साथ कितना लो होना चाहिए. అయితే ఇక్కడ బాబా ఒక పాయింట్ చెప్తారు. మోస్ట్ బిల్బెడ్ బాబా నన్నే చదివిస్తూ ఉన్నారు. బాబా జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, ప్రేమ సాగరుడు. ఇలాంటి అతి ప్రియమైన బాబాతో ఎంత ప్రీతి ఉండాలి. बच्चों की कितनी निष्काम सेवा करते हैं. ఎందుకు ప్రేమ ఉండాలి బాబాతో? పిల్లల యొక్క నిష్కామ సేవ ఎంతో బాగా చేస్తున్నారు కదా. పతిత శరీరంలో వచ్చి మీ పిల్లల్ని వజ్ర సమానంగా చేస్తూ ఉన్నారు. కిత్నా మీఠా బాబా, తో బచ్చోं को भी ऐसे बनना है. ఎంతో మధురంగా ఉన్నారు బాబా, పిల్లలు కూడా అదే విధంగా తయారవ్వాలి. ఎంతో నిరహంకారంతో పిల్లల యొక్క సేవ చేస్తున్నారు కదా. తో తుమ్ బచ్చోं को भी इतनी सेवा करनी है. శ్రీమత్ పర్ చల్నా, మీరు అదే విధంగా ఎంతో సేవ చేయాలి నిరహంకారిగా. మరి శ్రీమత్ మీద నడవాలి. కహా అప్ని మత్ దికాయితో తక్దీర్కో లకీర్ లగ్ జాయ్. ఒకవేళ ఎక్కడైనా తన యొక్క మన్మతాన్ని చూపిస్తే అప్పుడు ఏమవుతుంది? తన అదృష్టానికి తన గీత గీచినట్లు అయిపోతుంది. తుమ్ బ్రాహ్మణ ఈశ్వరీయ సంతాన్ హో, బ్రహ్మా కి అవలాద్ భాయి బహన్ హో, ఈశ్వరీయ పోత్రే పోత్రియా హో. ఇప్పుడు బాబా ఇప్పుడు ఏమంటారంటే, మీరు పిల్లలు బ్రాహ్మణ ఈశ్వరీయ ఈశ్వరుడు యొక్క సంతానమయ్యారు. బ్రహ్మ యొక్క పిల్లలు సహోదర సహోదరులు. ఈశ్వరుడికి ఏమయ్యారు? మనుమడైనారు. వాళ్ళ నుండి వారసత్వం పొందుతున్నారు. ఎంత సాధ్యమో పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందండి. ఇందులో సాక్షి रहने का भी बहुत అభ్యాస్ चाहिए. ఇందులో సాక్షిగా ఉండే అభ్యాసం కూడా చాలా ఉండాలి. బాబా ఏం చెప్తారంటే, మధురమైన పిల్లలారా, హే ఆత్మలారా, మామేకం స్మృతి చేయండి. మర్చిపోయి కూడా బాబాని మర్చిపోయి కూడా ఎవరిని కూడా గుర్తు చేసుకోవద్దు అనేసి బాబా పదే పదే మనకి గుర్తు చేపిస్తూ ఉన్నారు. మీరు ప్రతిజ్ఞ కూడా చేశారు. ఏంటి బాబా? మేరేతో ఏకీ ఆప్, మీరే నాకు సర్వస్వము. హమ్ ఆత్మ హే, ఆ పరమాత్మ. బాబా మీరు పరమాత్మ, నేను ఆత్మ. आपसे ही वर्षा लेना है, आपसे ही राजयोग सीख रहे हैं, जिससे राज्य भाग्य पाते हैं. మీ నుండి వారసత్వాన్ని పొందుతున్నాము, మీరు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, దీంతో మేము రాజ్యభాగ్యం పొందుతాము. मीठे बच्चे, तुम जानते हो यह अनादि ड्रामा है. इसमें हार जीत का खेल चलता है. जो होता है वह ठीक है. क्रिएटर को ड्रामा जरूर पसंद होगा ना, तो क्रिएटर के बच्चों को भी पसंद होगा. అయితే మధురమైన పిల్లలారా, మీకు ఇది తెలుసు, ఇది అనాది డ్రామా. ఇందులో ఓడిపోవడము గెలవడము ఇదొక ఆట అన్నమాట. ఏది జరుగుతుందో అది మంచిదే. క్రియేటర్కి డ్రామా నచ్చుతుంది కదా. तो क्रिएटर के बच्चों को भी पसंद होगा. क्रिएटर యొక్క పిల్లలకి కూడా ఈ డ్రామా ఇష్టమే కదా. इस ड्रामा में बाप एक ही बार बच्चों के पास बच्चों की दिल व जान को प्रेम से सेवा करते. ఈ డ్రామాలో ఒకే ఒకసారి బాబా తన పిల్లల్ని మంచిగా అంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సేవ చేయడానికి వస్తారు. बाप तो सब बच्चे प्यारे हैं. तुम जानते हो सत्युग में भी सब एक दो को बहुत प्यार करते हैं. తండ్రికి ప్రతి పిల్లలు ప్రియమైన వారే. మీకు ఇది కూడా తెలుసు, సత్యుగంలో అందరూ కూడా పరస్పరంలో చాలా ప్రేమయుక్తంగా ఉంటారు. మళ్ళా జంతువులు కూడా అలాగే ప్రేమయుక్తంగా ఉంటారు. ऐसे कोई जानवर नहीं होते जो प्यार से
ना रहे तो तुम बच्चों को यहाँ మాస్టర్ ప్యార్ కా సాగర్ బన్నా है మనం పిల్లలు ఇప్పుడు మాస్టర్ ప్రేమ సాగర్గా కావాలి. యా బనేంగే తో సంస్కార అవినాశి బన్ జాయేంగే. ఇక్కడ తయారవుతే సంస్కారాలు అది అవినాశిగా తయారవుతుంది. బాబా कहते कल्प पहले मिसाल हू बहू फिर से प्यारा बनाने आया हूँ. నేను ఇంతకుముందు ఏ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రియంగా చేశానో అదేవిధంగా ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రీతియుక్తంగా ఉండడానికే చెప్తున్నాను. కభీ किसी बच्चों का गुस्से का आवाज सुनते हैं तो बाबा क्या कहते हैं చెప్పండి. పిల్లలు ఎప్పుడైనా కొద్దిగా కోపంతో ఆ శబ్దంతో మాట్లాడతారనుకోండి, అప్పుడు బాబా ఏం చెప్తారు? బాబా పిల్లలకి శిక్షణలు ఇస్తారు. ఏం శిక్షణలు ఇస్తారంటే గుస్సేమే గుస్సా కన్నా ఠీక్నే. ఏం చెప్తారు బాబా? పిల్లలారా కోపం చేసుకోవడము మీది మంచిది కాదు అంటారు. इससे तुम भी दुखी होंगे, दूसरों को भी दुखी करेंगे. बाप सदा काल का सुख देने वाला है तो बच्चों को भी बाप समान बनना है. एक दो को कभी दुख नहीं देना है. ఈ విధంగా కోపం చేసుకుంటే మీరు దుఃఖితులవుతారు, వాళ్ళు కూడా దుఃఖితులవుతారు. బాబా ఎల్లప్పటికీ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు. మీరు పిల్లలు కూడా బాబా సమానంగా అవ్వాలి. ఎప్పుడు కూడా పరస్పరంలో ఎవరికి కూడా దుఃఖాన్ని కలిగించద్దు. ఇప్పుడు మీ పిల్లలకి తెలిసిపోయింది శివ బాబా ఎవరైనారు? సుబకా సాయి అంటే తెల్లవారి వచ్చే ఈశ్వరుడైనారు. రాత్ కో దిన్ అథవా సవేరే బనానే వాలా హై. రాత్రిని పగలు చేసేవారైనారు. సాయి కహ జాతా హై బేహద్ బాప్ కో. వహ ఏక్ హీ సాయి బాబా భోలానాథ్ శివ బాబా హై. నామే హై భోలానాథ్. సాయి అనగా అనంతమైన తండ్రి. తర్వాత ఒక్క సాయిబాబా అయినారు. భోలానాథుడు శివబాబా పేరే భోలానాథుడు. భోली भोली कन्याए माताओं पर ज्ञान का कलश रखते हैं, उन्होंने विश्व का मालिक बनाते हैं. అమాయకంగా ఉండేటటువంటి కన్యల్ని మాతల్ని బాబా జ్ఞాన కలశాన్ని పెడతారు. అయితే విశ్వానికి మాలికలుగా చేస్తారు. कितना सहज उपाय बताते हैं, कितना प्यार से तुम्हारी జ్ఞాన్ की పాలన करते. ఎంత సహజమైన ఉపాయాన్ని వినిపిస్తున్నారు, ఎంత ప్రేమతో మీకు జ్ఞాన పాలన చేస్తారు. ఆత్మకు పావన్ బనానే కే లియే యాద్ కి యాత్రా మే రహో. ఇప్పుడు బాబా ఏం డైరెక్షన్ ఇస్తారు? మీరు ఆత్మని పావనంగా తయారు చేసుకునే దానికోసమే స్మృతి యాత్రలో ఉండండి. యోగం యొక్క స్నానం చేయండి. జ్ఞానం అనేది చదువు అన్నమాట. యోగ స్నానంతో పాపాలు భస్మం అయిపోతుంది. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకునేది అభ్యాసం చేసుకోండి. అప్పుడు ఈ దేహ అహంకారము పూర్తి ఏమైపోవాలంటారు బాబా? కట్ అయిపోవాలి. అది బాగా దూరం చేసుకోవాలి. యోగం నుండి పవిత్రంగా సతో ప్రధానంగా అవి బాబా దగ్గర వెళ్ళాలి కదా. కై బచ్చే ఇన్ బాతోంకు అచ్చి రీతి సమజ్తే నహీ. కొంతమంది పిల్లలు ఇలాంటి విషయాలను చక్కగా అర్థం చేసుకోలేకపోతారు. సచ్చా అప్నా చాట్ బతాతే నహీ. ఆधा कल्प झूठी दुनिया में रहे तो झूठ जैसे अंदर जम गया है. సత్యమైన తన యొక్క చాటుని తెలిపించలేకపోతారు. అర్ధకల్పము అసత్య ప్రపంచంలో ఉంటూ అసత్యం అనేది ఏమైపోయిందంటే బాగా గట్టి పడిపోయింది. అవునా లేదా? झूठ जैसे जम गया है. सच्चाई से अपना चार्ट बाप को बताना चाहिए, चेक करना है. हम पौना घंटा बैठे, इसमें कितना समय अपन को आत्मा समझ बाप को याद किया. సత్యంగా బాబాతో చెప్పుకోవాలి, చెక్కు కూడా చేసుకోవాలి. 3 గంట నేను బాబా స్మృతిలో కూర్చున్నాను, అందులో ఎంత సమయము నేను బాబా స్మృతి చేశాను. కయ్యోं को सच बताने में लज्जा आती है. वह तो झट सुनाएंगे कि इतनी सर्विस की, या तो झट सुनाएंगे कि इतनी सर्विस की. इतना को समझाया परंतु याद का चार्ट कितना रहा वह सच नहीं सुनाते हैं.
కొంతమంది పిల్లలకి సత్యం చెప్పడానికి సిగ్గొస్తుంది. ఈ సమాచారం మాత్రం వెంటనే చెప్పేస్తారు. ఏమని? ఇంత సర్వీస్ చేశాను, ఇంతమందికి వినిపించాను, కానీ స్మృతి యొక్క చాట్ మాత్రము తెలిపించలేకపోతారు. याद में ना रहने कारण ही तुम्हारा कितना किसी को तीर नहीं लगता है. స్మృతిలో లేదు అంటే మీ యొక్క బాణం ఎవరికి తగలదు. జ్ఞాన తల్వార్ మే జవహర్ नहीं भरता. कोई कहते हम तो निरंतर याद में रहते हैं. బాబా कहते हैं, కొంతమంది పిల్లలు బాబా దగ్గర చెప్పుకుంటారంట. ఏమనేసి? బాబా నేను నిరంతరం మీ స్మృతిలోనే ఉంటాననేసి. అయితే బాబా ఏమంటారంటే ఆ స్థితి ఇంకా రాలేదు. నిరంతర యాద్ రహే తో కర్మాతీత అవస్థ హో జాయ్. నిరంతరం స్మృతి ఉంటే ఏమైపోతుంది? కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. జ్ఞానం యొక్క ప్రాకాష్ఠత కనిపించాలి. ఇందులో చాలా శ్రమ ఉన్నది. విశ్వ కా మాలిక్ ఐసీ థోడీ బన్ జాయేగే. ఏక్ బాప్ కి సివా ఔర్ కోయికి యాద్ నా రహే. విశ్వానికి అలా మాలికులు అయిపోతారా? అయితే ఒక్క బాబా తప్పించి ఇంకెవ్వరిది కూడా స్మృతి వద్దు, దేహం యొక్క స్మృతి కూడా వద్దు. ఈ స్థితి మీది ఇంకా లాస్ట్లో అవుతుంది. యాద్ కి యాత్ర से ही तुम्हारी कमाई होती रहेगी. अगर शरीर छूट गया फिर तो कमाई कर नहीं सकेंगे. స్మృతి యాత్ర నుండి మీ యొక్క సంపాదన జరుగుతుంది. ఒకవేళ శరీరమే వదిలేస్తే సంపాదన చేయలేరు కదా. भले आत्मा संस्कार ले जाएगी, परंतु टीचर तो चाहिए ना जो फिर स्मृति दिलावे. बाप घड़ी घड़ी स्मृति दिलाते रहते. भले ఆత్మ సంస్కారం తీసుకుని వెళ్ళొచ్చు, అయితే కూడా టీచర్ అవసరమే కదా స్మృతి ఇప్పించేదానికి. బాబా పదే పదే స్మృతి ఇప్పిస్తూనే ఉంటారు. ऐसे बहुत बच्चे हैं जो गृहस्थ व्यवहार में रहते, नौकरी आदि भी करते और उच्च पद पाने के लिए श्रीमत पर चल अपना भविष्य भी जमा करते हैं. ఇలా చాలా మంది ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటారు, ఉద్యోగం కూడా చేసుకుంటూ ఉంటారు. ఉన్నత పదవి కోసం బాబా యొక్క శ్రీమతి మీద నడిచి తన యొక్క భవిష్యత్తులో జమ చేసుకుంటూ ఉంటారు. బాబా సే రాయ్ లేతే రేతే పైసా హై తో ఉన్కో సఫల్ కరే. బాబా నుండి సలహా తీసుకుంటుంటారు. ఒకవేళ ఆర్థికంగా డబ్బులు ఉన్నట్లయితే అది సఫలం ఎలా చేసుకోవాలి? पैसा है तो उसको सफल कैसे करे? बाबा कहते सेंटर खोलो जिससे बहुतों का कल्याण हो. मनुष्य दान पुण्य आदि करते हैं, दूसरे जन्म में उसका फल मिलता है. ఒకవేళ డబ్బులు ఉండి అనుకోండి, అప్పుడు పిల్లలు బాబా దగ్గర అడుగుతారు, బాబా ఇదంతా ఏం చేయాలి, ఎలా సఫలం చేయాలి? అప్పుడు బాబా ఏమంటారు, భలే పిల్లల సెంటర్ ఓపెన్ చేయండి, అనేక ఆత్మల కళ్యాణం అయిపోతుంది. మనుషులు దానాలు పుణ్యాలు ఇవన్నీ చేస్తారు, అది కేవలము ఒక్క జన్మ కోసమే ఫలితం. तुमको भी भविष्य के जन्म के लिए राज्य भाग्य मिलता है. तुम्हारी यह नंबर 1 बैंक है, इसमें 4 आना डालो तो कितना मिलेगा? బాబా ఇక్కడ ఏమంటారంటే మీది భవిష్యత్ 21 జన్మల కోసం రాజ్య భాగ్యం లభిస్తుంది. మీది నంబర్ 1 ఇది బ్యాంక్ అయినది. ఇందులో మీరు 4 అణాలు వేస్తే భవిష్యత్తులో అది ఎంత అయిపోతుంది అంటారు బాబా? 1000 బన్ జాయేగా, 1000 రూపాయలు అయిపోతుంది. పత్తర్ సే సోనా బన్ జాయేగా, తుమారి హర్ చీజ్ పార్స్ బన్ జాయేగి. రాళ్ళ నుండి అది ఒక బంగారు సమానంగా అవుతుంది. మీది ప్రతి ఒక్క వస్తువు కూడా రత్నాలాగా అవుతుంది. బాబాకైతే మీటే బచ్చి ఊంచి పది పానా హై తో క్యా కరో. ఇప్పుడు ఒక్క విషయం బాబా చెప్తారు, పిల్లలారా ఉన్నత పదవి ప్రాప్తి చేసుకునే దానికి ఏం చెయ్యాలి? మాతా పితాని ఫాలో చేయాలి మరియు కర్మేంద్రియాల మీద కంట్రోల్ చేయండి. రెండు మాటలు అర్థమైంది కదా. ఏంటి? ఉన్నత పదవి కోసం ఏమేమి చేయాలి? ఒకటి మాతాపితాకి ఫాలో చేయాలి, రెండోది ఏం చేయాలి? కర్మేంద్రియాల మీద కంట్రోల్ చేయండి. అగర్ కర్మేంద్రియ వశ నహీ, చలన్ ఠీక్ నహీ తో కర్మేంద్రియాల్ని వశం చేసుకోలేదు, మరియు రెండోది నడవడిక కూడా బాగలేదు అంటే ఉన్నత పదవి నుండి వంచితులుగా అయిపోతారు. అప్ని చలన్తో సుధారణ హై, జాస్తి తమన్నాయ నహీ రఖని. మీ యొక్క నడవడికని సుధారణ చేసుకోవాలి, ఎక్కువ కోరికలు పెట్టుకోవద్దు.
बाबा तुम बच्चों को कितना ज्ञान श्रृंगार कराए सत्य के महाराजा महाराणी बनाते हैं. ఎంత మంచి తండ్రి కదా. బాబా ఏం చెప్తారంటే, బాబా మీ పిల్లలకి ఎంతో జ్ఞానరత్నాల అలంకారం చేసి సత్యుగం యొక్క మహారాజా మహారాణులుగా చేస్తున్నారు. ఇస్మే కోన్ సా గుణ चाहिए. బాబా యొక్క జ్ఞాన మార్గంలో ఏ గుణం అవసరమో అందరికీ తెలుసు ఆ గుణము. అయితే ప్రతిరోజు ఈ గుణంలో మనకి కొద్దిగా పరీక్షలు కూడా వస్తాయి. ఇందులో ఏం ఉండాలి, ఏ గుణం ఉండాలి అంటారు బాబా. ఇస్మే సహనశీలతగా గుణ బహుత్ అచ్చా चाहिए. ఇందులో సహనశీలత యొక్క గుణం చాలా బాగా ఉండాలి. దేహకి ఉపర్ టూ మచ్ మోహ నహీ రఖనీ चाहिए. మళ్ళా దేహంలో టూ మచ్ మమకారం కూడా వద్దు. యోగ బలం నుండి పని చేసుకోండి. बाबा को कितनी भी खांसी आदि होती फिर भी सदैव सर्विस पर तत्पर रहते हैं. బాబాకు ఏముంటుంది, ఎంతో దగ్గు ఇవన్నీ కూడా ఉంటుంది. అయితే కూడా ఎంత సర్వీస్ చేస్తున్నారు కదా. ఏ బాబాకి దగ్గు గుర్తుంది కదా. బ్రహ్మా బాబాకి దగ్గు వస్తుంది, శివబాబాకి ఏం దగ్గు రాదు. బ్రహ్మా బాబాకి ఎంత దగ్గున్నా కూడా బాబా ఎంతో సర్వీస్లో నిమగ్నంగా ఉన్నారు కదా. జ్ఞాన్ యోగ్సి శృంగార్ కర్ బచ్చం కో లాయక్ బనాతే. జ్ఞానము యోగం ద్వారా పిల్లలకి శృంగారం చేస్తారు, లేక అలంకారం చేసి యోగ్యమూర్తులుగా తయారు చేస్తారు. తుమ్ అభి ఈశ్వరీయ గోద్ మే మాతా పితాకి గోద్ మే బైఠే హో. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు అందరు పిల్లలు చెప్పండి, ఎక్కడ కూర్చున్నారు అందరు కూడా? ఈశ్వరుడి యొక్క గోదులో అంటే వడిలో, మాతా పిత యొక్క వడిలో కూర్చోన్నారు. बाप ब्रह्मा मुख से तुम बच्चों को जन्म देते हैं. తండ్రి బ్రహ్మా ముఖ కమలం ద్వారా జన్మ ఇస్తారు. తో అప్పుడు ఏమవుతారు బ్రహ్మా బాబా? తల్లి అవుతారు కదా. పరంతు తుమారి బుద్ధి ఫిర్ భీ శివ బాబా కి తరఫ్ జాతి హై. బ్రహ్మా బాబా మనకి తల్లి అయినా కూడా మన యొక్క బుద్ధియోగం ఎవరి వైపు పెడుతుంది? శివబాబా వైపు. తుమ్ మాతా పిత హం బాలక్ తేరే తుమ్కో సర్వగుణ సంపన్న యహా బన్నా హై. మీరే తల్లి తండ్రి అంటారు, సర్వగుణ సంపన్న మూర్తులు ఇక్కడ మీరు తయారవ్వాలి. పదే పదే మాయా నుండి ఏం కాకూడదు, ఓడిపోకూడదు. సరేనా? గడి గడి మాయా से हार नहीं खानी है. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ఇప్పుడు అవ్యక్త మహావాక్యాలు అన్నమాట. అది చాలా బాబా ఈ అవ్యక్త మహావాక్యంలో వచ్చే పరిస్థితుల కోసం చెప్తున్నారు. వచ్చే పరిస్థితులు ఎలా ఉంటుంది, చాలా బాబా ఏమో పిల్లలకి ఎక్కువ తన పట్ల తను ఎట్లా సావధానిగా ఉండాలి, ఎట్లా ఆత్మాభిమానిగా ఉండాలి, మరి ఎంత శక్తి ప్రాప్తి చేసుకోవాలి. ఎందుకంటే రాబోయేటటువంటి ఒక సమస్యలు ఎలా ఉంటాయంటే చాలా చాలా టెన్షన్ ఉంటుంది అంటారు బాబా. అన్ని చోట్ల నుండి కూడా టెన్షనే. తన స్వభావ సంస్కారాలు లేక సంబంధము లేక ప్రకృతిలో ఏది వ్యత్యాసం అవుతుందో దాంట్లో కూడా అనేక విధమైన టెన్షన్ ఉంటుంది. ప్రతి విషయంలో టెన్షన్ ఉంటుంది. కానీ ఆ టెన్షన్ని నివారణ చేసుకునే దానికి కూడా బాబా యుక్తి నేర్పిస్తారు. అయితే ఈ అవ్యక్త మహావాక్యాలు కొద్దిగానే ఉంది, చాలా గమనం పెట్టి అభ్యాసం చేస్తాం. అది వినాలి. ఫస్ట్ వింటేనే అది మనకు అర్థమవుతుంది. సో అంచేతన ఇప్పుడు మనమందరూ కూడా అటువంటి పరిస్థితిని ఎలా గెలవాలనేసి కూడా బాబా చెప్తారు. సార్ బాబా ఇక్కడ ఏం అడుగుతారంటే, అందరు పిల్లలు యోగయుక్త మరియు యుక్తాయుక్త స్థితి అయ్యి తన కార్యం చేసుకుంటున్నారా అని అడుగుతారు. ఎందుకంటే వర్తమాన సమయానుసారంగా సంకల్పము, వాణి మరియు కర్మ ఈ మూడిట్లో కూడా యుక్తాయుక్తం కావాలి, యుక్తి కావాలి. అర్థమైందా? సంకల్పము, వాణి, కర్మలో ఏముండాలి? యుక్తి ఉండాలి. అప్పుడే సంపన్నత లేక సంపూర్ణలుగా తయారవుతారు. నలువైపులో ఉండేటటువంటి వాతావరణము యోగయుక్తము తర్వాత యుక్తాయుక్తంగా ఉండాలి.
వాతావరణం కోసం బాబా చెప్తారు. నలువైపు ఏముండాలి, మన భలే ఇంట్లో ఉండొచ్చు, సెంటర్లో ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా బాబా ఏమంటారు, మీ యొక్క స్థితి ద్వారా వాతావరణాన్ని ఏం చేయాలి, యోగయుక్తంగా తయారు చేయాలి, యుక్తాయుక్తంగా ఉండాలి అంటారు. जैसे युद्ध के मैदान में जब योद्धे युद्ध के लिए दुश्मन के सामने खड़े हुए होते हैं तो उसका अपने ऊपर और अपने शस्त्रों के ऊपर अर्थात अपनी शक्तियों के ऊपर कितना अटेंशन रहता है. ఇప్పుడు ఎవరైతే యోధులు శత్రు ఎదురుగా నిలబడతారు కదా, వాళ్ళకి 3 రకాలుగా అటెన్షన్ ఉంటుంది. 3 విషయంలో ఏంటంటే, ఒకటి తన పట్ల తనకి అటెన్షన్ ఉంటుంది, శస్త్రాల పట్ల అటెన్షన్ ఉంటుంది, అనగా శక్తుల మీద కూడా అటెన్షన్, నాలో ఎంత శక్తి ఉంది అది కూడా వాళ్ళు చూసుకుంటారు. अभी तो समय प्रमाण आता जा रहा है, ये मानो युद्ध के मैदान में सामने आने का समय है. ఇప్పుడు ఈ సమయము ఎదురుగా వస్తూ ఉంది, అంటే యుద్ధ సమయము ఎదురుగా వస్తూ ఉంది. ऐसे समय में चारों ओर सर्व शक्तियों का स्वयं में अटेंशन. యుద్ధ సమయము ఇప్పుడు నలువైపు నుండి వస్తూ ఉంది. శక్తుల్ని స్వయంలో అటెన్షన్గా ఉండాలి. అంటే బాబా మనకి ఎన్నో శక్తులు ఇచ్చారు కదా, అవన్నీ కూడా ఏం చేసుకోవాలంటే అది మనము నింపుకునే దాన్ని అటెన్షన్లో పెట్టుకోవాలి. अगर जरा भी अटेंशन कम होगा तो जैसे जैसे समय प्रमाण चारों ओर टेंशन बढ़ता जाता है. అటెన్షన్ కొద్దిగా కూడా తగ్గిపోతే సమయానుసారంగా నలువైపు కూడా టెన్షను అది చాలా ఎక్కువ అవుతుంది. ऐसे ही चारों ओर टेंशन के वातावरण का प्रभाव युद्ध में उपस्थित हुए रूहानी पांडव सेना पर भी पड़ सकता है. నలువైపులో టెన్షన్ యొక్క వాతావరణము ప్రభావము ఆ ఒక యుద్ధంలో ఉండేటటువంటి వాళ్ళు, అంటే ఈ మనమంతా కూడా యుద్ధ మైదానంలో పాండవులు ఉన్నాం కదా అన్నప్పుడు ఆ సైనికుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది అంటారు బాబా. दिन प्रतिदिन जैसे संपूर्णता का समय नजदीक आता जाएगा तो दुनिया में टेंशन और बढ़ेगा, कम नहीं होगा. రోజు రోజుకి కూడా సంపూర్ణ సమయము ఎంత సమీపం వస్తుందో అంతే ప్రపంచంలో టెన్షన్ మరియు ఇంకా ఎక్కువ అవుతుంది, అది తగ్గదు అంటారు బాబా. మీరు ఎంతెంత సంపూర్ణ స్థితికి సమీపం వస్తారో అంతంతే ప్రపంచంలో ఏమవుతుంది, అనేక విధమైన టెన్షన్ ఎక్కువ అవుతుంది కానీ అది తగ్గదు. खींचा तान के जीवन चारों ओर अनुभव होगा. మళ్ళా ఏమవుతుందంటే నాకెవరో అన్ని విధాలుగా ఆకర్షణ, అన్ని విధాలుగా లాగుతున్నారు అనేటటువంటి నలువైపు నుండి అది ఎక్కువ అనుభూతి అవుతుంది. जैसे कि चारों ओर से खींचा हुआ होता है. एक तरफ से प्रकृति की छोटी छोटी आपदाओं के नुकसान का टेंशन. ఇప్పుడు ఏ విషయంలో టెన్షన్ అంటే బాబా ఇక్కడ ప్రకృతి యొక్క చిన్న ఆపదలో కూడా నష్టంతో కూడినటువంటి టెన్షన్. ఇంకొక వైపు ఏంటంటే ఇస్ దునియాకి గవర్నమెంట్కి కడే లాస్ కా టెన్షన్. ఇంకొక వైపు ఏమవుతుంది, ప్రాపంచిక గవర్నమెంట్ యొక్క కఠినమైన పద్ధతులు లేక ఇది కానూను ఉందో లేక అది అవంతా కూడా ఎక్కువ లాక్తా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకొకటి తీసరి తరఫు వ్యవహారమే కమీ కా టెన్షన్. మళ్ళా వ్యవహారంలో బలహీనత యొక్క టెన్షన్. और चौथी तरफ जो लौकिक संबंधी आदि से स्नेह और फ्रीडम होने के कारण खुशी की भावना अल्पकाल के लिए रहती है, वह भी समाप्त होकर भय की अनुभूति के टेंशन में चारों ओर का टेंशन लोगों में बढ़ना है. ఇప్పుడు 4వ టెన్షన్ ఏంటంటే లౌకిక సంబంధి. వీళ్ళ నుండి వాళ్ళతో మనకు స్నేహం ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది అనుకోండి, అప్పుడు మనం ఏదో ఒక అల్పకాలం యొక్క సంతోషాన్ని గడుపుతూ ఉంటాం. అయితే అది కూడా ఎప్పుడైతే సమాప్తం అయిపోతుందో అప్పుడు భయం, ఏదో ఒక విధమైన భయం, ఆ భయం అనే టెన్షన్ నలువైపులో ఆ టెన్షను ఏమవుతుందంటే
మనుషుల నుండి అంటే అలా అది ఇంకా ఎక్కువ అవుతుంది. చారో ఔర్కే టెన్షన్ మే ఆత్మయే తడిపేగి, నలువైపులో వచ్చేటటువంటి టెన్షన్ నుండి ఏమైపోతారు ఆత్మలు చాలా కష్టపడుతూ ఉంటారు. వహా తడిపేగి జహా జాయి వహా టెన్షన్, ఎక్కడ వెళ్ళినా కూడా టెన్షనే టెన్షన్. जैसे शरीर में भी कोई नस खींच जाती है तो कितनी परेशानी होती है. దానికి ఒక ఎగ్జాంపుల్ బాబా చెప్పారు. శరీరంలో కూడా ఒక్క నరము కొద్దిగా కదిలిపోతే లేక కొద్దిగా హెచ్చు తక్కువ అవుతే ఎంత మనిషికి ఎంత కష్టం అనిపిస్తుంది కదా. అలాగే ఆ వ్యాకులత అది తట్టుకునేదానికి అవ్వదు. దిమాగ్ ఖీంచవర్ అవుతాయి, మళ్ళా ఏమవుతుంది బుద్ధి కూడా అల్లోల కల్లోలం అయిపోతుంది. ऐसे ही ये वातावरण बढ़ता जाएगा जैसे कि कोई ठिकाना नजर नहीं आएगा. ఇది ఈ ఒక టెన్షన్ నుండి ఏమవుతుందంటే ఎక్కడ కూడా ఏ స్థానము కూడా వాళ్ళకి బుద్ధిలో అసలు నాకు ఉంది అనేది ఆ ఠికానా కనిపించదు, అంటే ఒక స్థానం కనిపించదు. ఠికానా నజర్ నహీ ఆయేగా कि क्या करे, మళ్ళీ ఏం చేయాలనేది అర్థం అవ్వదు. అగర్ హా కరే తో భీ ఖించౌట్, నా కరే తో భీ ఖించౌట్, కమాతే తో భీ ముష్కిల్, నా కమావే తో భీ ముష్కిల్. అయితే సరి అన్నా ఏమవుతుంది లాగుతూ ఉంటారు మనుషులు, కాదు అన్నా లాగుతూ ఉంటారు. సంపాదన చేసినా కష్టమే, సంపాదన లేకపోయినా కూడా కష్టమే. ఇక్కట కరేతో భీ ముష్కిల్, నా కరేతో భీ ముష్కిల్. ధనమంతా ఇక్కట అంటే కూడి పెట్టినా కష్టమే, ఒకవేళ కూడి పెట్టలేకపోయినా కష్టమే. ఐసే వాతావరణం బంతా జాయేగా, ఇలాంటి వాతావరణం తయారవుతుంది. ఐసే టైం పర్ చారో ఓర్ కే టెన్షన్ కా ప్రభావ్ రూహానీ పాండవ సేన పర్ నా 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 హో. అయితే బాబా ఏం చెప్తున్నారంటే ఇలాంటి వాతావరణం తయారవుతుంది. అయితే ఇలాంటి వాతావరణం యొక్క ప్రభావము ఆత్మిక పాండవుల మీద పడకూడదు. మనమంతా ఎవరు ఆత్మిక పాండవులు. బాబాకి యొక్క శుభభావన ఏంటి, నా పిల్లల మీద ఈ ప్రభావం పడకూడదు. స్వయం को टेंशन में आने की समस्या ना भी हो, लेकिन वातावरण का प्रभाव कमजोर आत्मा पर सहज ही हो जाता है. స్వయం టెన్షన్లో వచ్చే సమస్యలు వద్దు. అయితే వాతావరణం యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది, టెన్షన్లో లేదు కానీ ఆ వాతావరణం ఏముందో ఆ వాతావరణం యొక్క ప్రభావం ఎటువంటి పిల్లల పట్ల పడుతుందంటే ఎవరు బలహీనంగా ఉండేటటువంటి ఆత్మలుగా ఉంటారు కదా వాళ్ళ మీద సహజంగానే ఆ ప్రభావం పడుతుంది. భయక సోచ్ కి క్యా హోగా కైసే హోగా, భయం ఏమవుతుందో ఎలా అవుతుందో ఇది ఒక భయం అనేది వచ్చేస్తుంది. ఇన్ బాతోं का प्रभाव ना हो उसके लिए क्या करेंगे. ఇప్పుడు బాబా చాలా మంచి యుక్తి నేర్పిస్తున్నారు. ఇలాంటి టెన్షన్ నుండి భయం నుండి ఆ వాతావరణం నుండి ఇప్పుడు టెన్షన్ ఎన్ని విధాలుగా చెప్పారు చూడండి బాబా, వీటి నుండి ఇప్పుడు మనము దాటుకోవాలి. ఇటువంటి పరిస్థితి నుండి దాటుకునే దానికోసం ఒకే ఒక యుక్తి బాబా నేర్పిస్తారు. ఏది ఉండొచ్చు చెప్తారా. బాబా చాలాసార్లు చెప్పారు. అవ్యక్త బాప్దాదా కూడా మధ్యలో దానికోసం చాలా ఎక్కువసార్లు డ్రిల్ కూడా చేపిస్తుంటారు. బాబా అది చెప్తున్నారు, ఇటువంటి మాటల యొక్క ప్రభావాలలో రాకూడదు. దానికోసమే బాబా ఏమంటారంటే कोई ना कोई बीच बीच में ईश्वरीय याद की यात्रा का विशेष प्रोग्राम मधुबन द्वारा ऑफिशियल जाते रहना चाहिए, जिससे कि आत्माओं का किला मजबूत रहेगा. మధ్యలో ఈశ్వరీయ స్మృతి యాత్రలో విశేషమైన ప్రోగ్రామ్స్ మధుబన్ ద్వారా అఫీషియల్గా వెళ్ళినట్లయితే అప్పుడు ఆత్మల యొక్క కోట భద్రంగా ఉంటుంది. ఆజ్కల్ సర్వీస్ भी बहुत बढ़ेगा. వర్తమాన సమయము సర్వీస్ కూడా చాలా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు చూడండి, అలాంటి టెన్షన్ నుండి దూరం కావాలంటే మధ్యలో ఏం చేసుకోవాలి మనము. బాబా ఏది డ్రిల్ నేర్పిస్తారు, ఎన్నో డ్రిల్ బాబా నేర్పించారు కదా, అవన్నీ కూడా మధ్యలో కొద్దిగా మాత్రం చేస్తుంటే ఆత్మ ఏమవుతుంది, శక్తిశాలి అయిపోతుంది. శక్తిశాలి అయినప్పుడు ఇలాంటి ప్రభావం నుండి టెన్షన్ నుండి దూరంగా ఉంటాం. అయితే సర్వీస్ కూడా ఇప్పుడు చాలా అభివృద్ధి అవుతుంది. లేకిన్ బడనే కే సాత్ సాత్
युक्त भी चाहिए। आजकल संबंध और संपर्क में आने वाले ज़्यादा होगी। అయితే ఈ సర్వీస్ ఏమో చాలా అభివృద్ధి అవుతుంది, కానీ యుక్తంగా ఉండాలన్నమాట, చాలా ఉండాలి. వర్తమాన సంబంధము మరియు సంపర్కంలో వచ్చే ఆత్మలు ఎక్కువ అవుతారు. వర్తమాన సమయంలో వచ్చే బాబా పిల్లలు సంబంధ సంపర్కంలో ఎక్కువ వస్తారు. స్వరూప్ బనే వాళ్ళే కమ్ ఆయేంగే, మరి స్వరూపంలో స్థిరంగా ఉండే పిల్లలు తక్కువ అవుతారు. सब एक जैसे नहीं निकलेंगे। दिन प्रतिदिन क्वालिटी की कमजोरी आत्माएं अर्थात प्रजा की संख्या ज़्यादा आएगी। అయితే రోజు రోజుకి ఏమవుతుంది, క్వాలిటీ ఆత్మలు తగ్గిపోతారు. అర్థమైంది కదా, క్వాలిటీ ఆత్మలు తగ్గిపోతారు. బలహీనమైన ఆత్మలు అనగా ప్రజా సంఖ్య ఎక్కువ వస్తారు. అర్థమైంది కదా ఈ పాయింట్. వచ్చే ఆత్మలు ఎలా ఉంటారు, ప్రజా సంఖ్య ఎక్కువ వస్తారు. उन्हें एक बात अच्छी लगेगी, दो नहीं लगेगी. ఒకే ఒక మాట వాళ్ళకి ఇష్టపడచ్చు, రెండు మాటలు ఇష్టపడదు. सब बातों में निश्चय नहीं होगा, ప్రతి విషయంలో వాళ్ళకి నిశ్చయం ఉండదు. तो संपर्क वालों को भी उनको जो चाहे उसी प्रमाण उनको संपर्क में रखते रहना है. అయితే బాబా ఏం చెప్తారంటే, భలే వాళ్ళ సంపర్కంలో వచ్చే ఆత్మలే ఉండొచ్చు, వాళ్ళకి ఏం కావాలో దాని అనుసారంగా సంపర్కంలో వాళ్ళకి పెడతా ఉండండి. समय जैसे नाजुक आता जाएगा वैसे समस्या प्रमाण भी उनके लिए रेगुलर स्टूडेंट बनना मुश्किल होगा. సమయము చాలా నాజుక్ అవుతుంది. ఆ నాజుక్ అవుతూ ఉంటే సమస్యల అనుసారంగా వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్ కావడానికి శ్రమ అనిపిస్తుంది. లేకిన్ సంపర్కమే ఢేర్ కే ఢేర్ ఆయేంగే, కానీ సంపర్కంలో మాత్రం చాలామంది వస్తారు. ఎందుకు చెప్పండి, స్వరూపంలో రారు వాళ్ళు, సంపర్కంలో వస్తారు, పోతూ ఉంటారు, వింటారు కొద్దిగా ఏదో అంతేనే, కానీ స్వరూపం మాత్రం వాళ్ళలో ఉండదు. ఎందుకంటే లాస్ట్ సమయమే కదా. తో లాస్ట్ పర్సన్ కైసా హోతా హై, లాస్ట్ దృశ్యం ఎలా ఉంటుంది. जैसे पहले उच्चल उमंग उत्साह होता है वह बिरला कोई का होगा. మెజారిటీ సంబంధ సంపర్క వాళ్ళే ఆయేంగే. ఫస్ట్ వచ్చే పిల్లలకి ఎంతో ఉమంగము, ఉల్లాసము, ఒక పొంగు స్థితి అలా ఉంటుంది కదా, కానీ అది చాలా తక్కువ. మెజారిటీ సంబంధ సంపర్కం వాళ్ళు వస్తారు. तो यह अटेंशन चाहिए. ऐसे नहीं कि संपर्क वाले आत्माओं को ना परखते हुए संपर्क से उन्हें वंचित कर दो. వీళ్ళు సంపర్కంలో ఉండే ఆత్మలనేసి వాళ్ళకి పరిశీలన చేసుకోకుండా సంపర్కంలోనే వాళ్ళకి వంచితులుగా చెయ్యొద్దు. ఖాళీ చేతిలో ఎప్పుడు వెళ్ళనివ్వద్దు. నేమ్ పర్ భల్ నహీ చల్ పాతే లేకిన్ వహ స్నేహమే रहना चाहते. నియమాల్ని వాళ్ళు అనుసరించరు, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి, స్నేహం కోరుతారు. తో ఐసే ఆత్మోं का भी అటెన్షన్ జరూర్ రఖనా. ఇలాంటి ఆత్మల పట్ల అటెన్షన్ తప్పకుండా పెట్టుకోవాలి. समझ लेना चाहिए कि यह ग्रुप इसी प्रमाण तीसरी स्टेज वाले है. అప్పుడు మీరు అర్థం చేసుకోండి, దీని అనుసారంగా ఈ గ్రూపు ఎలాంటి గ్రూపు, మూడో గ్రూపు అనేసి, మూడో గ్రూప్ యొక్క స్టేజ్ ఇది. तो उनको भी उसी प्रमाण हैंडलिंग मिलना चाहिए. అదే విధంగా వాళ్ళకి హ్యాండ్లింగ్ చేయాలి. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు వరదానం వింటామా. स्नेह के पीछे सर्व कमजोरियों को कुर्बान करने वाले समर्थ स्वरूप भवा. స్నేహం వెంట సర్వ బలహీనతల్ని సమర్పణం చేసేటటువంటి వారే సమర్థ స్వరూప భవ. స్నేహకి నిశాని హే కుర్బాన్. స్నేహం యొక్క గుర్తేంటి, సమర్పణ, కుర్బాన్ అయిపోతారు. स्नेह के पीछे कुर्बान करने में कोई मुश्किल या असंभव बात भी संभव और सहज अनुभव होता है. స్నేహం పట్ల కుర్బాన్ కావడము లేక బలిహారి కావడము కష్టం అనిపించదు, లేదా అసంభవమైన మాటలు కూడా సంభవము, మళ్ళీ సహజమే అనుభూతి అవుతుంది. तो समर्थ स्वरूप के वरदान द्वारा सर्व कमजोरियों को मजबूरी से नहीं दिल से कुर्बान करो.
అయితే ఇప్పుడు సమర్థ స్వరూపలయ్యి వరదానం ద్వారా సర్వ బలహీనతల్ని ఏం చేయాలి? విధి ద్వారా కాదు, అంటే తప్పదు అనే దృష్టితో కాకుండా మనస్ఫూర్తిగా కుర్బాన్ చేయండి, బలిహారి కండి. ఎందుకంటే సత్య బాప్ కే పాస్ సత్య స్వీకార్ హోతా హై. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఏమి బాబా ఎలాంటి వారు? సత్య తండ్రి దగ్గర సత్యమే స్వీకారం అవ్వదు. అర్థమైందా? సత్యమైన తండ్రి దగ్గర సత్యమే స్వీకారం అవుతుంది. तो सिर्फ बाप के स्नेह के गीत नहीं गाओ, लेकिन स्वयं बाप समान अव्यक्त स्थिति स्वरूप बनो, जो सब आपके गीत गाए. కేవలం బాబా యొక్క స్నేహం తాలూకా పాటల్ని పాడొద్దు, కానీ స్వయం తండ్రి సమానం అవ్యక్త స్థితి స్వరూపులుగా కండి. అప్పుడే మీ యొక్క పాటలు గానం అవుతుంది. स्लोगन, संकल्प व स्वप्न में भी एक दिलाराम की याद रहे, तब कहेंगे सच्चे तपस्वी. సంకల్ప స్వప్నంలో కూడా ఒక్క హృదయ రామణ్ణే స్మృతి చేసుకున్నట్లయితే సత్య తపస్వి మూర్తులని చెప్తారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద సాకార మురళి రెండు కూడా విన్నాం కదా. అందులో మీకు ఏది బాగా నచ్చుతుందో దాన్ని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు తన పురుషార్థంలో అది యాడ్ చేసుకుని అదే విధంగా మంచి పురుషార్థి పిల్లలుగా తయారవుతాం. అచ్చా, ఓం శాంతి. तेरी याद, तेरी याद, तेरी याद, तेरी याद. तेरी याद में हम बाबा शांति स्तंभ पे आए हैं. तेरी याद में हम बाबा शांति स्तंभ पे आए हैं. मधुबन में चुन चुन के फूल श्रद्धा के लाए हैं. मधुबन में चुन चुन के फूल श्रद्धा के लाए हैं. तेरी याद, तेरी याद, तेरी याद, तेरी याद. अनुपम पावन ये धरा संदेश देती है. अनुपम पावन ये धरा संदेश देती है. गुण दिव्य करो धारण बच्चों को ये कहती है. बच्चों को ये कहती है. तेरी याद, तेरी याद, तेरी याद, तेरी याद. दिन 18 जनवरी का तेरी याद दिलाता है. दिन 18 जनवरी का तेरी याद दिलाता है. जो भी आता है यहाँ जीवन मुक्ति वो पाता है. जीवन मुक्ति वो पाता है. तेरी
हमको सिखलाता है, हमको सिखलाता है। तेरी याद, तेरी याद, तेरी याद, तेरी याद, तेरी याद में हम बाबा शांति स्तंभ पे आए हैं। तेरी याद में हम बाबा शांति स्तंभ पे आए हैं। मधुबन में चुन चुन के फूल श्रद्धा के लाए हैं। मधुबन में चुन चुन के फूल श्रद्धा के लाए हैं। तेरी याद